హలో అండి, వెల్కమ్ టు సుభా డిజైనర్స్. లాస్ట్ వీడియోలో స్వింగ్ మిషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈరోజు వీడియోలో హ్యాండ్తో స్టిచ్చింగ్ చేసే స్టిచ్చింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిషన్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి హ్యాండ్తో కుట్టడం కూడా రావాలి. సో మిషన్ కుట్టడం వచ్చిన వాళ్ళకి హ్యాండ్తో కుట్టడం బోర్ అనిపిస్తుంది. సో రాని వాళ్ళకి నేర్చుకోవడం చాలా అవసరం. నా ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తున్నాను. చాలామంది నా స్టూడెంట్స్ నేను ఇంతవరకు నీడిల్ కూడా పట్టుకోలేదు మేడం అంటారు. నీడిల్లో దారం కూడా ఎక్కించడం రాదు అంటారు. సో ఫస్ట్ 6x6 క్లాత్ కానీ 7x7 క్లాత్ కానీ తీసుకోవాలి. 6x6 క్లాత్ అంటే సో 4 సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. సేమ్ అట్లా 7x7 4 సైడ్స్ ఈక్వల్గా ఉండేటట్టు క్లాత్ చూసుకోవాలి. ఈ క్లాత్ 6x6 7x7 క్లాత్స్ అంటారు. ఫస్ట్ మీరు ఇట్లా యూజ్ చేసుకుంటే ఇట్లా క్లాత్ కట్ చేసుకుంటే ఇవి మీరు ఫైల్లో అటాచ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. సో ఫస్ట్ నీడిల్లో కొన్ని స్టిచెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నీడిల్లో ఎక్కించుకోవాలి. నేను ఈవెంట్ టేకింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముందుగా మనం ఈక్వల్గా తీసుకోవాలి. ఇట్లా ఎక్కువ టైమ్స్ కూడా తీసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఒక నాట్ వేసుకోవాలి. నెక్స్ట్ అన్ఈవెన్ టేకింగ్. సో అన్ఈవెన్ టేకింగ్ అంటే సో ఫ్రంట్ వైపు కొంచెం పెద్దగా కనిపిస్తుంది, కింద కొంచెం చిన్నగా కనిపిస్తుంది. ఈ స్టిచెస్ వల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. సో మనం స్టిచ్చింగ్ నేర్చుకునేటప్పుడు కొన్ని స్టిచెస్ కూడా కంపల్సరీ నేర్చుకోవాలి. కానీ నేర్చుకున్న విద్య ఎప్పుడోకప్పుడు మనకు యూజ్ ఉంటుంది. కింద వైపు చిన్నగా తీయాలి, ముందు వైపు
సో కింద వైపు ఇట్లా కనిపిస్తుంది. సో దీన్ని అన్ఈవెన్ టేకింగ్ స్టిచ్ అంటారు. ఒక నాట్ ప్రతిదానికి మనం కంపల్సరీ వేసుకోవాలి. ఇంకా స్టిచెస్లో చాలా రకాలు ఉన్నాయి. సో నేను కొన్ని స్టిచెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో డయాగ్నల్ టేకింగ్ అంటే మనం క్రాస్గా తీసుకోవాలి. మనం ఇట్లా క్రాస్గా తీసుకోవాలి. మిషన్ కుట్టడం వచ్చిన వాళ్ళకి, స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి కొంచెం బోర్ అనిపిస్తుంది. సో రాని వాళ్ళు మాత్రం కంపల్సరీ నేర్చుకోవాలి. ఈ స్టిచ్ని డయాగ్నల్ స్టిచ్ అంటారు. సో బ్యాక్ సైడ్ నాట్ వేయాలి. ఈ స్టిచ్ బ్యాక్ స్టిచ్ సేమ్ ఇది మిషన్ మీద మనం స్టిచ్ ఎట్లా చేస్తామో అలానే ఉంటుంది. దీన్ని బ్యాక్ స్టిచ్ అంటారు. మనం నీడిల్ వెనుక నుంచి ముందుకు తీసుకోవాలి. మనకు చూడడానికి మిషన్ స్టిచ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సో నెక్స్ట్ మన కింద సేమ్ ఇది మిషన్ స్టిచ్ లానే అనిపిస్తుంది. సో బ్యాక్ నాట్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా మీరు కావాలనుకుంటే ఒక క్లాత్ పైన స్టిచ్ చేసుకోవచ్చు. సో నేను క్లాత్ పైన ఎట్లా కుట్టాలన్నది కూడా మీకు ఇవి స్టిచెస్ కుట్టే విధానము. సో ఇప్పుడు మీకు ఎట్లా ఫోల్డ్ చేసి కుట్టాలన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఫస్ట్ మనం క్లాత్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు దీనిపైన నేను చెప్పిన ఈవెన్ స్టిచ్ అండ్ అన్ఈవెన్ స్టిచ్ అండ్ ఈక్వల్గా డయాగ్నల్ స్టిచ్ ఇవి మొత్తం 4 సైడ్స్ కుట్టుకోవచ్చు. 4 సైడ్ స్టిచ్ చేసుకుని మీరు ఫైల్లో కూడా మీరు అంటించుకోవచ్చు. కార్నర్స్ కూడా ఇట్లా నీట్గా. సో ఫస్ట్ టైం 2 ఇట్లా ఫోల్డ్ చేయడం రాని వాళ్ళు ఫస్ట్ ఇక్కడ స్టిచ్ చేసుకుని నెక్స్ట్ ఇట్లా డబుల్ ఫోల్డ్ పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకుంటే ఈక్వల్గా వస్తుంది ఇట్లా. సో ఇప్పుడు హెమ్మింగ్ ఎట్లా చేయాలంటే ఫస్ట్ మనం ఇట్లా మీరు ఈక్వల్గా ఒక స్టిచ్ వేసేసుకోవచ్చు మీరు. సో ఇట్లా ఒక స్టిచ్ వేసేసుకుని నేను ఇప్పుడు కుట్టే స్టిచ్ మాత్రం చాలా యూజ్ అవుతుంది. హెమ్మింగ్ మనకు బ్లౌజెస్కి, నెక్స్ట్ ప్రతి నెక్కి కూడా ఈ కుట్టు యూజ్ చేయాలి.
స్టార్టింగ్ ఇట్లా ఇట్లా తీసుకోవాలి. సో లైట్గా మనం క్రాస్గా తీసుకొని ఒకే లెవెల్లో మనం ఇట్లా క్రాస్గా నీడిల్ తీసుకోవాలి. సో ఈ స్టిచ్ మాత్రం చాలా ఇంపార్టెంట్, ఇది మాత్రం కంపల్సరీ అవసరం. ముందు స్టిచెస్ యూజ్ ఉండకపోవచ్చు, కానీ నేర్చుకోవడం మనకి మంచిది. సో ఇట్లా మనకి ఫాల్స్ కుట్టుకోవాలన్నా కూడా ఫాల్ కుట్టు వేరే రకంగా కుట్టచ్చు. సో ఇట్లా బ్యాక్ సైడ్ ఇట్లా ఇట్లా సింగిల్గా చిన్న చిన్న నాట్స్ పడతాయి. ఈ స్టిచ్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఓకే స్టిచెస్ ఇట్లా ఇంకా చాలా స్టిచెస్ ఉంటాయి. సో మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తే నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.